మనం సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుంటే వందల కొద్ది పోస్టులు అలా కళ్ల ముందు నుంచి వెళ్ళిపోతుంటాయి. కానీ అప్పుడప్పుడు ఒకే ఒక్క ఇమేజ్ దగ్గర మన వేలు ఠక్కున ఆగిపోతుంది. ఈరోజు మనం అలాంటి ఒక వైరల్ ఇమేజ్ వెనుకున్న అసలు మ్యాజిక్ ఏంటో చూడబోతున్నాం. దానిలో ఉన్న మెడికల్ విషయాల గురించి కాదు, మనల్ని అంతలా ఆకట్టుకునేలా దాన్ని ఎలా డిజైన్ చేశారో పరిశీలిద్దాం. ఈ ఇమేజు బహుశా చాలామందికి సోషల్ మీడియాలో కనిపించుంటుంది కదూ. ఇది కేవలం హెల్త్ టిప్ కాదు, ఇదొక విజువల్ సైకాలజీ మాస్టర్ క్లాస్. ఒక సమస్య, దానికి కారణం, భయంకరమైన పరిణామాలు అన్నీ ఒకే ప్యాకేజ్లో పెట్టి మనల్ని స్క్రోల్ చేయకుండా ఆపేస్తుంది. అసలీ చిత్రాన్ని అంత శక్తివంతంగా, మనం ఇగ్నోర్ చేయలేనంతగా మార్చే ఆ సైకలాజికల్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, మన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడదాం. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ క్లూ, దాని హెడ్లైన్లో వాడిన ఒకే ఒక్క పదం. ఈ వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. మీ వేగస్ నాడి మీ ఆయుష్ను ప్రభావితం చేస్తుంది అని అనలేదు, నిర్ణయిస్తుంది అని అన్నారు. ఈ పదం సెలక్షన్ చాలా కావాలని చేసింది. ఇదొక ఫైనల్ జడ్జ్మెంట్ లాంటిది. వేరే ఆప్షన్స్ ఏవీ లేవు, ఇదే ఫైనల్ అన్నట్టుగా మన దృష్టిని పూర్తిగా లాగేస్తుంది. ఈ రెండు పదాల మధ్య సైకలాజికల్గా చాలా పెద్ద తేడా ఉంది. ప్రభావితం చేస్తుంది అన్నప్పుడు మన బ్రెయిన్కి ఆహారం, ఎక్సర్సైజ్, జీన్స్ లాంటి వేరే ఫ్యాక్టర్స్ని కూడా ఆలోచించేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ నిర్ణయిస్తుంది అని ఎప్పుడైతే అన్నారో ఆ ఆలోచనలన్నిటికీ దారులు మూసేసినట్టే. ఇంకా ఆ ఒక్కనాడే మన ఆయుష్షుకి గేట్ కీపర్ అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్లూ ఏంటో చూద్దాం. ఈ ఇమేజ్ ఒక సింపుల్ నెంబర్తో మనందర్నీ ఈ ప్రాబ్లంలో ఎలా ఇన్వాల్వ్ చేస్తోందో చూడండి. ప్రతి ముగ్గురు పెద్దవాళ్లలో ఒకరికి ఈ సమస్య ఉందని చెప్తోంది ఈ ఇమేజ్. దీనివల్ల ఈ ప్రాబ్లం ఏదో అరుదైన జబ్బులా కాకుండా మన చుట్టూ ఉన్న చాలా కామన్, ఇంకా ప్రమాదకరమైన ముప్పులా కనిపిస్తుంది. ఈ టెక్నిక్ని రిస్క్ పర్సనలైజేషన్ అంటారు. అంటే ఒక స్టాటిస్టిక్ని ఏదో నంబర్లా కాకుండా మన పర్సనల్ ఇష్యూలా ఫీలయ్యేలా చేయడం. ముగ్గుర్లో ఒకరు అనేది చాలా తెలివిగా వాడిన సంఖ్య. ఎందుకంటే ఇది మరీ అరుదు కాదు కాబట్టి మనం పట్టించుకోకుండా ఉండలేం, అలా అని మరీ కామన్ కాదు కాబట్టి నమ్మశక్యం కాకుండా ఉండదు. ఈ నంబర్ చూసినప్పుడు మనలో ఆ ముగ్గుర్లో నేను ఒకడిని కావచ్చు కదా అనే అనుమానం మొదలవుతుంది. ప్రమాదమెక్కడో దూరంగా లేదు, మన పక్కనే ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక విజువల్స్ దగ్గరికి వద్దాం. వావ్, ఇక్కడున్న ప్రతి ఇమేజ్ ఒక చిన్న సైకాలజీ పాఠం లాంటిది. స్ట్రెస్ అనేది మనకి లోపల ఉంటుంది, కంటికి కనిపించే గాయం కాదు. మరి దాన్ని ఎలా చూపించాలి? ఇదిగో ఇలా. బ్రెయిన్లో ఏదో షార్ట్ సర్క్యూట్ అయినట్టు ఎర్రటి మెరుపులు, కంటికి కనిపించని ఒత్తిడిని ఒక డేంజరస్ ఎలక్ట్రిక్ షాక్లా కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇక్కడ ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే, టెక్స్టేమో సరిగ్గా నిద్రపట్టకపోవడం గురించి మాట్లాడుతోంది. కాని ఫోటోలో ఏముంది? ఒక వ్యక్తి చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అంటే ప్రాబ్లంని చూపించట్లేదు, ఆ ప్రాబ్లంకి కావలసిన సొల్యూషన్ను అమ్ముతున్నారు. నేను కూడా ఇలాగే నిద్రపోవాలి అనే కోరికను చూసేవాళ్లలో పుట్టిస్తున్నారు. చివరిగా ఇన్ఫ్లమేషన్. ఇది కొంచెం సైంటిఫిక్ పదం కదా, దీన్ని సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా, ఇంకా భయపెట్టేలా ఎలా మార్చారు? ఊపిరితిత్తుల్లో మంట పెట్టినట్టు చూపించారు. అంతే, మన లోపలేదో కాలిపోతోందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సరే, సమస్యను చెప్పారు, ప్రమాదాన్ని చూపించారు, భయపెట్టారు. ఇంతా చేసి వాళ్ల అసలు ఉద్దేశమేంటి? జస్ట్ రెండు చిన్న పదాల్లో దాన్ని రివీల్ చేశారు. ఇదే, ఈ రెండే పదాలు, రీడ్ క్యాప్షన్. ఈ మొత్తం ఇమేజ్ ఒక పెద్ద యాడ్ అన్నమాట. దేనికి? కిందున్న క్యాప్షన్కి. సమస్యను మన ముందు పెట్టి మనలో ఒక రకమైన క్యూరియాసిటీ క్రియేట్ చేసి దాని సొల్యూషన్ కోసం మనల్ని ఆ క్యాప్షన్ చదివేలా చేస్తున్నారు. మార్కెటింగ్లో దీన్ని ఓపెన్ లూప్ టెక్నిక్ అంటారు. ఒక సస్పెన్స్ సినిమాని మధ్యలో ఆపేస్తే మనకెలా ఉంటుందో అలాగనమాట. ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లంని చెప్పి దాని సొల్యూషన్ చెప్పకుండా వదిలేయడం. మన బ్రెయిన్కి సగంలో ఆగిపోయిన కథలు నచ్చవు. ఆ గ్యాప్ని ఫిల్ చేయాలనే క్యూరియాసిటీతో మనం ఖచ్చితంగా ఆ క్యాప్షన్ చదివి ఆ లూప్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. దీనివల్ల వాళ్ల పోస్ట్పై మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోయింది, ఈ ఒక్క ఇమేజ్ని అంత పవర్ఫుల్గా మార్చడానికి వెనుకున్న టెక్నిక్స్ అన్నీ మన చేతికి చిక్కాయి. మన పరిశోధనలో ఛేదించిన కీలకమైన సైకలాజికల్ డిజైన్ టెక్నిక్స్ ఇవే. నిర్ణయిస్తుంది అనడం దగ్గర్నుంచి ముగ్గుర్లో ఒకరు అని మనల్ని ఇన్వాల్వ్ చేయడం,
స్ట్రెస్ని కళ్లకు కట్టినట్టు చూపించడం, చివరికి సొల్యూషన్ దాచిపెట్టే ఆ ఓపెన్ లూప్ వరకు ప్రతిదీ చాలా పక్కాగా ప్లాన్ చేశారు. అయితే ఇదంతా ఒక రకంగా మ్యానిప్యులేషన్ అయినా ఈ ఇమేజ్ అనుకోకుండా మన శరీరం ఎలా పనిచేస్తుందనే దాని గురించి ఒక చాలా లోతైన నిజాన్ని మనకు చూపిస్తుంది. ఈ ఇమేజ్లో చూపించిన ఫ్లో గమనించండి. ఒక మానసిక సమస్య అంటే ఆగని స్ట్రెస్. అది మన ప్రవర్తనను దెబ్బతీస్తుంది. అంటే సరిగ్గా నిద్రపట్టకపోవడం. చివరికి అది మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ లాంటి ఒక పెద్ద ఫిజికల్ ప్రాబ్లంకి దారితీస్తుంది. మన ఆరోగ్యంలో ప్రతీదీ ఒకదానితో ఒకటి ఎంతలా ముడిపడి ఉందో ఇది చూపిస్తుంది. ఒకవేళ స్ట్రెస్, నిద్ర, ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ ఒకే నెట్వర్క్తో కనెక్ట్ అయ్యుంటే మరి మన శరీరంలో అసలైన మెయిన్ స్విచ్ ఎక్కడున్నట్టు? ఈ ఇమేజ్ మనల్ని ఎంగేజ్ చేయడానికి డిజైన్ చేసుండొచ్చు, కానీ అది అనుకోకుండా మన శరీరమనే ఒక అద్భుతమైన ఇంటర్కనెక్టెడ్ నెట్వర్క్ గురించి ఆలోచింపజేస్తుంది.